ఖైరతాబాద్ గణేశుడి దర్శనానికి భక్తులు పోటెత్తారు. స్వామి దర్శనానికి వాళ్ళ ఒక్కరోజు మాత్రమే ఉండడంతో పాటు ఆదివారం కూడా కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. రేపటి నుంచి దర్శనానికి బ్రేక్ ఇవ్వనున్నారు. రేపు మధ్యాహ్నమే మహాగణపతిని టస్కర్ పైకి ఎక్కించనున్నారు. ఎల్లుండి గణేశుడి నిమజ్జనం జరగనుంది. దీంతో మహాగణపతిని చూసేందుకు భారీగా తరలివస్తున్నారు భక్తులు. ఖైరతాబాద్ పరిసర ప్రాంతాలు భక్తులతో రద్దీగా నిండిపోయాయి. మెట్రో రైల్వే స్టేషన్లో కూడా రష్ పెరిగింది. వరుసగా సెలవులుండడంతో ఉదయం నుంచి ఖైరతాబాద్ సప్తముఖ మహాశక్తి గణపతిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా సీసీ కెమెరాల ద్వారా ప్రత్యేకంగా మానిటరింగ్ చేస్తున్నారు పోలీసులు. ఆకతాయిల నుంచి మహిళలకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేకంగా షీ టీమ్స్ ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ జామ్ అవ్వకుండా ప్రత్యేకమైన పార్కింగ్ ఏర్పాట్లు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. ఖైరతాబాద్ మహా గణేశుడి దర్శనానికి భక్తులు పోటెత్తారు. వరుసగా సెలవులుండడంతో అలాగే రేపటి నుంచి దర్శనాలు బ్రేక్ చేయడంతో ఇవాళ భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం కనిపిస్తోంది. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రేమ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రేమ్, వరుస సెలవుల నేపథ్యంలో ఖైరతాబాద్ లో భక్తుల రద్దీ భారీగా పెరిగిందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే ఖైరతాబాద్ లో ఈరోజు 9వ రోజు పూజల కార్యక్రమం నేపథ్యంలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. ఈ నేపథ్యంలోనే అంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి 2 ఆదివారాలు 2 శనివారాలతో పాటుగా కూడా ఈ సోమవారం కూడా సెలవు కావడం నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో భక్తులంతా కూడా లక్షల సంఖ్యలో ఇక్కడికి ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకోవడానికి వివిధ ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి భారీగా వచ్చి చేరుకుంటారని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పటికే ఖైరతాబాద్ గణపతికి ఇప్పటికీ చుట్టూ 4 వైపులు ఉన్నటువంటి 4 వైపుల నలుదారుల నుంచి కూడా పూర్తి స్థాయిలో భక్తులకు రాకపోకల కోసం ఏర్పాటు చేసినటువంటి క్యూ లైన్ల నుంచి వచ్చేటువంటి భక్తుల తాకిడి పెరగడంతో కూడా జనరల్ దారులు అంటే వీఐపీ దారులతో పాటు కూడా వివిధ వాహనాలు వచ్చేటువంటి దారులను కూడా విడుదల చేసినటువంటి పరిస్థితులు ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో కూడా ఇప్పటికే ఈ ఉదయం 10 గంటల ప్రాంతం సమయం వరకే ఈ యొక్క ఖైరతాబాద్ లో బాగా భక్తుల రద్దీ కూడా పెరిగిందని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటి సుమారుగా ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఈ రద్దీ కొనసాగే అవకాశం కూడా ఉండబోతుంది. చివరికి అంటే ఏదైతే ఈ యొక్క మహాగణపతికి సంబంధించినటువంటి దర్శనం ఈ రోజు చివరి రోజు అంటే భక్తులకు సంబంధించినటువంటి దర్శనాన్ని ఈ రోజుతో నిలిపివేస్తారు. ఈ రోజు రాత్రితో ఈ యొక్క దర్శన కార్యక్రమాలు కూడా పూర్తవుతాయి. రేపటి నుంచి ఏదైతే ఈ యొక్క గణపతి దగ్గర ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క ఏర్పాట్లను కూడా అన్ని తీసివేసేటువంటి కార్యక్రమం ఉంటుంది. ఎల్లుండి నిమజ్జన కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి ఈ రోజుతోనే ఈ యొక్క దర్శనానికి కూడా చివరి రోజు ఉన్న నేపథ్యంలో కూడా భక్తుల తాకిడి కూడా ఎక్కువగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ నేపథ్యంలో ఇక్కడికి వచ్చినటువంటి యొక్క భక్తులకు అవసరమయ్యే విధంగా కావాల్సినటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా అటు ఉత్సవ సమితితో పాటు ఇక్కడ ప్రభుత్వం కూడా అన్ని ఏర్పాట్లు చేసిందని కూడా చెప్పుకోవచ్చు. పోలీసులు అలాగే జీహెచ్ఎంసీ సిబ్బందితో కూడా భారీగా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. అంటే ఎట్టకేలకు ఎంత ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా భక్తుల తాకిడి భారీగా ఉండడం నేపథ్యంలో కూడా ఈ యొక్క క్రౌడ్ ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో కూడా ఇక్కడ ఎక్కువసేపు కూడా ఈ యొక్క భక్తులు నిల్చొని ఉండకుండా కూడా వచ్చేవారిని వచ్చినట్టుగా స్వామివారిని దర్శించుకొని ఇక్కడ నుంచి డైరెక్ట్ గా ఎగ్జిట్ వైపు పంపించినటువంటి ఏర్పాట్లు కూడా చేస్తారని కూడా చెప్పొచ్చు. దాంతో పాటుగా కూడా అంటే ఈ యొక్క రద్దీలో ఉన్నటువంటి ఈ యొక్క భక్తులు కూడా ఇక్కడికి చేరుకున్న తర్వాత మహాగణపతితో సెల్ఫీలు దిగే కార్యక్రమం వల్ల కూడా కొంత ఈ యొక్క భక్తులకు డిలే అయ్యేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కూడా ఈ యొక్క దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ అధికారులు కూడా భక్తుల యొక్క సెల్ఫీ కార్యక్రమాలు కూడా దిగకుండా ఇక్కడ నుంచి వెంటనే తరలించేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తారు. అయితే మనం చూడొచ్చు, మన విజువల్ ద్వారా అయితే నలువైపులా ఎక్కడి నుంచైనా కూడా ఈ యొక్క పూర్తి స్థాయిలో నలువైపులో ఉన్నటువంటి ఈ నలు మార్గాల నుంచి కూడా భక్తుల రద్దీ కూడా భారీగా వస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుందని కూడా చెప్పొచ్చు. దీనికి సంబంధించి పూర్తిగా పోలీసులు కూడా అవసరమైనటువంటి బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. దాంతో పాటుగా కూడా ఏదైతే సివిల్ లో ఉన్నటువంటి ఈ యొక్క షీ టీమ్స్ కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో ఇక్కడికి ఎక్కువ మహిళలు అలాగే ఈ యొక్క బాలికలు అలాగే యువతులు కూడా ఎక్కువగా ఇక్కడికి వచ్చినటువంటి నేపథ్యంలో కూడా కొంతమంది ఆకతాయిలు ఈ యొక్క ఇక్కడికి వచ్చినటువంటి మహిళా భక్తులతో అనుచితమైనటువంటి ప్రవర్తన చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే నిన్న మొన్న ఈ యొక్క 9 రోజుల నుంచి కూడా జరిగినటువంటి అనేక ఈ యొక్క అనుచిత కార్యక్రమాలకు సంబంధించినటువంటి విషయంలో కొంతమంది ఎవరైతే ఆకతాయిలు ఉన్నారో సుమారు 300 మంది ఆకతాయిలు కూడా షీ టీమ్ లో ఉన్నటువంటి పోలీసులు కూడా గుర్తించి వారిని పట్టుకున్నట్టుగా కూడా పోలీస్ అధికారులు చెప్తున్నారు. దాంతో పాటుగా కూడా అయితే ప్రస్తుతం చూసుకుందాం ఈ యొక్క ఏదైతే మహాగణపతికి సంబంధించి రోజు చివరి రోజు ఈ యొక్క కార్యక్రమం ఉన్న నేపథ్యంలో కూడా భక్తుల తాకిడి ఎక్కువగానే వస్తున్నది. అయితే ఈ రోజు దీంతో పాటు కూడా
శ్రీనివాస కళ్యాణం కార్యక్రమాన్ని కూడా ఈ రోజు ఉత్సవ కమిటీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసిందని కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క శ్రీనివాస కళ్యాణంతో పాటుగా కూడా ప్రతిరోజు ఇక్కడ వివిధ కార్యక్రమాలు ఉన్న నేపథ్యంలో కూడా భక్తుల తాకిడి ఎక్కువగానే ఉంటుంది. వర్కింగ్ డేస్ లో అయితే ముఖ్యంగా చెప్పాలంటే వర్కింగ్ డేస్ లో ఉదయం అంతా కాస్త ఖాళీగా ఉన్నప్పటికీ కూడా సాయంత్రం అయ్యే సమయానికి ఈ యొక్క ఖైరతాబాద్ కూడా మొత్తం భక్తుల రద్దీతో కిటకిటలాడేటువంటి పరిస్థితులు కనిపిస్తాయి. అయితే నిన్న వరుస సెలవులు కావడంతో నిన్న సెకండ్ సాటర్డే, ఈ రోజు సండే, రేపు మండే అలాగే ట్యూస్డే కూడా హాలిడే ఉన్న నేపథ్యంలో ఈ యొక్క వరుస సెలవులు ఉన్న నేపథ్యంలో కూడా భక్తుల తాకిడి బాగా పెరిగిందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ నేపథ్యంలో ఈ యొక్క మహాగణపతి దగ్గర ఈ రోజు చివరి రోజు కావడంతో ఈ యొక్క భక్తుల తాకిడి ఎక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు. అలాగే అయితే హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలతో పాటుగా కూడా రాష్ట్ర నలుమూల నుంచి కూడా ఈ యొక్క పూర్తి స్థాయిలో ఈ యొక్క భక్తులు కూడా ఇక్కడికి వస్తారని చెప్పేసి చెప్పుకోవచ్చు. మొత్తానికి చూస్తున్నట్టయితే ఈ యొక్క భక్తుల తాకిడి ఇలాగే కంటిన్యూ అయ్యే అవకాశం కూడా ఉండబోతుంది కూడా చెప్పుకోవచ్చు. స్వాతి, ప్రేమ్, అలాగే రేపటి నుంచే నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్లు చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఏ టైం నుంచి చేసే అవకాశం కనిపిస్తోంది? రేపు పూర్తిగా, ఎందుకంటే రేపు కూడా కొంతమందికి సెలవు ఉన్న అవకాశం ఉంది కాబట్టి రేపు కూడా దర్శనాలకు అవకాశం ఉందా? ఏంటి అప్డేట్స్? స్వాతి, అయితే దర్శనాలకు సంబంధించినటువంటి కార్యక్రమం ఈ రోజే ముగినున్నది కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే మనం ప్రస్తుతం చూస్తున్నాం భారీ వినాయకుడికి ఉన్నటువంటి పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క మండపం కావచ్చు, అంటే అలాగే ఈ మండపం అంటే ఈ యొక్క ఏదైతే మహాగణపతిని దర్శించుకోవడానికి ఈ యొక్క కాలనీల ద్వారా వచ్చేటటువంటి ఈ యొక్క నలువైపులు ఉన్నటువంటి 4 కాలనీలలో ఏర్పాటు చేసినటువంటి బారికేడ్లు కావచ్చు, వీటన్నిటి కూడా తొలగించే కార్యక్రమం రేపు ఉండబోతుందని కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క కార్యక్రమం నేపథ్యంలో కూడా ఈ రోజే చివరగా కూడా ఈ యొక్క కార్యక్రమం ఏదైతే దర్శనానికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని కూడా ఈ రోజుతో ముగియబోతుందని కూడా చెప్పొచ్చు. సుమారు రాత్రి 11:30 వరకు కూడా ఈ యొక్క దర్శనాల కార్యక్రమం కూడా ఉండబోతున్నది. రేపు ఏదైతే ఈ యొక్క దర్శనాల కార్యక్రమం ముగిసిన అనంతరం కూడా రేపు ఈ యొక్క ఏదైతే స్వామివారి దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క మహాప్రసాదం లడ్డూను కూడా ఈ యొక్క భక్తులకు కూడా పంచేటటువంటి కార్యక్రమం కూడా ఉంటుంది. అనంతరం ఏదైతే పూర్తి స్థాయిలో ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి మహాగణపతికి సంబంధించినటువంటి ఈ యొక్క నిర్మాణాలను కూడా, మండప నిర్మాణం కావచ్చు, చుట్టుపక్కల ఉన్నటువంటి బారికేడ్లకు సంబంధించినటువంటి యొక్క నిర్మాణాలను కూడా రేపు మొత్తం తొలగించేటువంటి అవకాశం ఉండే నేపథ్యంలో కూడా ఈ కార్యక్రమాల నేపథ్యంలో కూడా రేపు ఈ యొక్క భక్తులకు సంబంధించినటువంటి దర్శనాల కార్యక్రమాన్ని కూడా నిలిపివేస్తారు. ఎల్లుండి ఉదయం అంటే మంగళవారం రోజు ఉదయం 9 గంటల నుంచే ఈ యొక్క ఏదైతే నిమజ్జనానికి సంబంధించినటువంటి కార్యక్రమం కూడా ప్రారంభం అవుతున్నది. అయితే అంతకంటే ముందు ఉదయం 6 గంటల నుంచే పూర్తి స్థాయిలో ఈ యొక్క నిమజ్జనానికి సంబంధించి తీసుకెళ్లే ముందు చివరి పూజను కూడా చేసేటటువంటి కార్యక్రమం కూడా ఉండబోతుందని కూడా చెప్పుకోవచ్చు. స్వాతి, ప్రేమ్, మనం ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం విషయానికి వస్తే ప్రతి సంవత్సరం కూడా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నిమజ్జనం చేసే ప్రక్రియ చేయాలి అని అక్కడ వాళ్ళు అనుకుంటూ ఉంటారు. ఈసారి కూడా గత సంవత్సరంతో పోలిస్తే ఇంకా తొందరగానే నిమజ్జనం ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉందా? ఖచ్చితంగా స్వాతి, అయితే ఏదైతే గతంలో ఏదైతే ఈ రోజు ఉదయం స్టార్ట్ అయినటువంటి యొక్క నిమజ్జన కార్యక్రమం కూడా రేపు ఉదయం వరకు కూడా కొనసాగంటే సుమారు 24 గంటల వరకు కూడా ఖైరతాబాద్ గణేశుని ఊరేగింపు ఉత్సవాల కార్యక్రమాలు నిర్వహించి ఆ తర్వాత 24 గంటల సమయం తర్వాత ఈ యొక్క నిమజ్జన కార్యక్రమం కూడా జరుగుతూ ఉండేది. అయితే గత సంవత్సరం నుంచి ఏదైతే కరోనా తర్వాత నుంచి కూడా ఈ యొక్క నిమజ్జనం సంబంధించినటువంటి కార్యక్రమ సమయాన్ని కూడా తగ్గించుకుంటూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే ఈసారి ప్రభుత్వం కూడా ఏదైతే 2 రోజుల కార్యక్రమం నేపథ్యంలో కూడా భక్తులకు కూడా ఇబ్బంది కలిగే అవకాశం కూడా ఉంటుంది. దాంతో పాటుగా కూడా ఏదైతే మంగళవారం నిమజ్జనం సంబంధించినటువంటి హాలిడే ఉన్నప్పటికీ కూడా బుధవారం రోజు ఆఫీసులకు వెళ్లేటటువంటి వాళ్ళు కావచ్చు, స్కూల్ కాలేజీలకు వెళ్లేటటువంటి వాళ్ళకు కూడా ఈ రహదారులు అంటే రోడ్ల వైపు వెళ్లేటటువంటి వాళ్ళందరికీ కూడా ఇబ్బంది కలిగే అవకాశం ఉండే నేపథ్యంలో కూడా ప్రభుత్వం ఈసారి యొక్క కార్యక్రమాన్ని కూడా తొందరగా పూర్తి చేసే అవకాశం ఉందని కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా ఇప్పటికే ఏదైతే ఈ ఉత్సవ కమిటీకి సంబంధించినటువంటి మీటింగ్ లో కూడా ఈ యొక్క విషయాన్ని కూడా ప్రస్తావనకు తీసుకొచ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఎట్టకేలకు కూడా మంగళవారం రోజు అంటే 11వ రోజు రాత్రి వరకు కూడా ఈ యొక్క నిమజ్జన కార్యక్రమాన్ని కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయాలని చెప్పి కూడా ప్రభుత్వాలు కూడా ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేసిందని కూడా చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో కూడా ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ కూడా దీనికి సుముఖంగా ఉన్నట్టుగా కూడా తెలియజేస్తారు. ఈ నేపథ్యంలో కూడా ఈ యొక్క నిమజ్జన కార్యక్రమం కూడా రేపు ఎల్లుండి పూర్తి స్థాయిలో కూడా మంగళవారం రోజు రాత్రి వరకు కూడా ఈ యొక్క కార్యక్రమం కూడా పూర్తి అవకాశం కూడా ఉండబోతుందని కూడా చెప్పుకోవచ్చు. స్వాతి, రైట్ ప్రేమ్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్.